పాయింట్ తీసుకున్నాను. ఆ ఎండ్ పాయింట్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ నుంచి వచ్చే రెస్పాన్స్ అంటే ఈ ఎండ్ పాయింట్ ని కాల్ చేస్తే నాకు ఈ రెస్పాన్స్ రావాలని రాసుకున్నాను అంతే. ఇది క్లియరే కదా అందరికి? హార్డ్గా ఉందా, సింపుల్గా ఉందా? హలో, ఎవరైనా? శ్రీరామ్ గారు మీరు చెప్పండి. ఎలా ఉంది? ఈజీగానే ఉందా, హార్డ్గా అనిపిస్తుందా? ఏమైనా అర్థం కాలేదా? హ్మ్? ఎవరు మాట్లాడట్లేదు, ఉన్నారా? రామ్ నువ్వు చెప్పు. అర్థమైంది. ఆ, అర్థమైంది బ్రో. మనకి ఏ ఓకే, మెథడ్ కావాలో ఫస్ట్ డెకరేటర్ ద్వారా స్పెసిఫై చేసుకొని దాన్ని బట్టి యూఆర్ఎల్ దాన్ని బట్టి అంతే. సంబంధించిన ఫంక్షన్ రాసుకుంటున్నాం. రైట్, అంతే. సపరేట్ గా రాసి పెట్టుకున్నాం, ఇంకా వాళ్ళ వాటిని జస్ట్ అవును. మాడిఫికేషన్ జస్ట్ చేసుకుని పెట్టుకున్నాం అంతే. ఒక మెథడ్, ఒక ఎండ్ పాయింట్, ఒక మెథడ్ క్రియేట్ చేసుకుని అని దాని నుంచి పెట్టుకున్నాం అంతే. అట్లా పెట్టుకున్నాం అవును. అంతే. వన్ వాటిలో ఇప్పుడు వాడదాం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవును బ్రో. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్స్ కి బెటర్ గా ఇది బెటర్ గా ఉందా, ఇప్పుడు ఇఫ్ కండిషన్స్ బెటర్ గా ఉన్నాయా? సో అబౌవ్ ఏది బెటర్ గా ఉంది. ఎందుకంటే మనకు పర్టికులర్ ఏ ఫంక్షన్ కావాలో ఎండ్ పాయింట్ ఆ ఫంక్షన్ ఆ ఎండ్ పాయింట్ ని కాల్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇప్పుడు ఈ కండిషన్ ఏదైతే ఉందో దీన్ని ఎవడు హ్యాండిల్ చేస్తాడు అనేది క్వశ్చన్. ఓకే. సో దీన్ని ఎవడు హ్యాండిల్ చేస్తాడు అంటే మీకు ఇలా ఉంటుందండి. వీడు వీడున్నా, చేసావా యాప్ డాట్ రిజాల్వర్. ఇప్పుడు మనం ఈ బాటమ్ లో చేస్తుంది అంతా